టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఐ అగ్రీ విత్ యూ. నేషనల్లో యూపీఏ గవర్నమెంట్ మొత్తం కరప్ట్ అయింది. దానివల్ల మహారాష్ట్రలో కూడా సమస్యలు వచ్చాయి. చాలామంది అతను అడిగాడు జైలుకు పోయారు, లేకుంటే ఎక్స్ప్లాయిట్ చేశారు. ఏ విధంగా దాన్ని మీరు సమర్థిస్తారంటే నేను కండెమ్ చేస్తున్నాను. దానివల్ల కొంచెం సెట్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ రోజు ఉండే పరిపాలకులు చేసిన తప్పు వల్ల ఈ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మీకు ఎక్కడగానే ఒక్క పైసా అవినీతి జరిగే సమస్య లేదు. ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పమంటే ఇప్పుడు ఎక్కడ నేను వినలేదు సార్, పాజిటివ్గా ఉంది, వీఆర్ విత్ యూ అన్నాడు. కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ మాట్లాడినప్పుడు అంటున్నారు, సార్ మీరు బాగుంది, ఇండియాలో డెమోక్రసీ, 5 ఏళ్ల తర్వాత మీరు అన్నీ చేసి వెళ్తారు, ఇంకొకరు వస్తే ఏమవుతుంది సార్ అన్నారు. ఓపెన్గా మీటింగ్లో అడుగుతున్నారు. అంటే ఎవరిని చేయలేక అప్పుడు నేను మాట చెప్పాను, పోయినసారి ఎవరు నన్ను ఓడించలేదయ్యా, నేను ఆ రోజు అహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిపోయాను, దానివల్ల నేను దెబ్బతిన్నాను, రాష్ట్రానికి దెబ్బ వచ్చింది. భవిష్యత్తులో ఆ సమస్య రాదు. అన్ని విషయాలు నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని వెల్ఫేర్, డెవలప్మెంట్, ప్రజాభిప్రాయాన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తున్నా. కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇండియాలో కూడా ఎలక్షన్ టు ఎలక్షన్ మీరు ఒకసారి చూస్తే ఎగ్జాంపుల్ చెప్పా, ఒరిస్సా ఒక మోడల్, ఛత్తీస్గఢ్ ఒక మోడల్, మధ్యప్రదేశ్ ఒక మోడల్, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. గుజరాత్ ఒక మోడల్, మంది ఒక మోడల్. ఇందులో కొంతమంది డెవలప్మెంట్ చేసి కంటిన్యూ కావాలనుకుంటున్నారు, కొంతమంది డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు సెంటిమెంట్ ప్రొవోక్ చేసి శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది దేశంలోనే డెవలప్మెంట్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అదే సమయంలో నెంబర్ 1 మ్యాండేట్ కూడా మనకే రావాలి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు డెవలప్మెంట్ చేయండి సార్, మేము మాత్రం మా పని మేము చేస్తాం, పని చేయం, దానివల్ల ఓట్లు పడకపోతే మళ్ళీ మీ తప్పనే పరిస్థితి ఉంటే కరెక్ట్ కాదు. దానికి మళ్ళీ సాఫ్ట్ స్కిల్స్ కావాలి. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మన బిహేవియర్ అంత ముఖ్యం. డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మనం పబ్లిక్లో అనుసంధానం అంత ముఖ్యం. మనం చేసే పని ప్రజలు మెచ్చాలి, మనం చేసే పనులు కార్యకర్తలు కూడా అప్రిషియేట్ చేయాలి. అప్పుడే మనకు ఇవన్నీ సాధ్యం అవుతాయి. నేను దానికే మీరు ఇప్పుడు చూస్తుంటారు, ప్రభుత్వం పని పరిగెత్తాను. ఇప్పుడు 3 గంటలు, రోజుకు 2-3 గంటలు పార్టీకి పెట్టుకున్నాం. నెలకొకసారి ఇది అవుతాను, మళ్ళా సమీక్షలు పెట్టుకున్నాం నిర్మోహమాటంగా. ఎందుకంటే రేపు ఎన్నికలప్పుడు ప్రజలు మంచిని మంచి అంటారు, చెడును చెడు అంటారు. ఎవరికి ఓటేయాలని వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకుంటారు. అక్కడ మొహమాటాలు ఉండే, బంధువైనా ఓటేయరు, కులమైనా ఓటేయరు. కొంతమంది అనుకుంటే కులం ఉంటే ఓటేస్తామని. కులం కూడా ఓటేసింది ఎవరికి ఉండదు. ఆ నాయకుడి యొక్క వ్యక్తిత్వం, ఆ నాయకుడి యొక్క వల్ల ప్రయోజనం ఉందనుకుంటే ఓట్లేస్తారు, తప్ప ఇంకోటి కాదు. ఈరోజు తెలంగాణ ఉంది, సీఎంకి ఎక్కడుందండి కులం? ప్రధానమంత్రి ఉన్నాడు, మొన్నటి వరకు గుజరాత్లో ఉన్నాడు, ఆయనకి ఎక్కడ కులం పనిచేసింది? చాలా అంటే లీడర్షిప్ని చూస్తారు తప్ప ప్రపంచం మొత్తం ఏ స్థాయిలైనా. నేను చూశాను ఒక చిన్న ఎగ్జాంపుల్. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయి జిల్లా పరిషత్ అయింది, నా కాన్స్టిట్యున్సీని. ఒకప్పుడు ఇటీవల కాలంలో ఏజ్ మీకు అందరికీ ఇది కూడా ఇంపార్టెంట్, పార్టీలో ఉంది. సరే 4-5 సార్లు బోర్డు కూడా చూశాను అమ్మాయిది. ఎక్కడ పోయినా యాక్టివ్గా డిస్ప్లే కానీ అవన్నీ ఉంటే చూశాను. నిన్న నన్ను రిసీవ్ చేసుకొని వస్తే, ఏంటమ్మా ఏ ఊరి మీద అన్నాను. ఇక్కడే సార్ ఐతేపల్లి. అంత మునుపు ఐతేపల్లి అని చెప్పారు, నాకు ఊరి పేరు కూడా చెప్పారు. ఎవరైనా నేను రీకలెక్ట్ చేసుకోలేకపోయాను అమ్మాయిని. వాళ్ళ బంధుత్వంగా ఎప్పటి నుంచో నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఎక్కడయ్యాను కాబట్టి, పక్క ఊర్లు కాబట్టి. నేను అడిగితే ఆ అమ్మాయి కడప నుంచి మ్యారేజ్ అయిన దగ్గరికి వచ్చింది. కమ్యూనిటీ బీసీ గాండ్లా, ఎంఈ చదువుకుంటా ఉంది, షీజ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఎంఈ చదివిన వాళ్ళు, బీఈ కంప్లీట్ చేసి ఎంఈ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గర ఉంటే వాళ్ళని మనం రికగ్నైజ్ చేసి షేప్ చేయలేకపోతున్నాం. మళ్ళీ చదువు ఒకటే లాభం లేదు. చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు అలాంటి చదువుకున్న వాళ్ళు కానీ ఈ పొలిటికల్ యాక్సెస్ కానీ రాగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అంటే మనకు తెలియకుండా కూడా
లీడర్షిప్ ఉంది. ఆ లీడర్షిప్ను మోల్డ్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రేపు మనం ఉంటాం కాబట్టి, ఈరోజంతా మనం ఉంటాం కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవాల్సింది సీరియస్ డిస్కషన్ తీసుకుందాం. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను నిన్న కాన్స్టిట్యున్సీ పోతే ఒక 3 గంటలు ఉంటే ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. నేను మిస్ అయిన విషయాలన్నీ కూడా నేను ఇమీడియట్ కరెక్ట్ చేసుకోగలిగాను. ఎప్పుడైతే నేర్చుకోవడానికి నిరంతరం సహకరిస్తామో మనకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. రెండో సీయింగ్ ఈజ్ బిలీఫ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు కానీ తిరగకుండా ఇంట్లో కూర్చొని రాజకీయం చేసినా, ఇంట్లో కూర్చొని పనులు చేయాలనుకున్నా చేయలేం. అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఒక ఎగ్జాంపుల్, దానికి నేను ఎమ్మెల్యేగా ఉండి నేను ఇంకా ఎక్కువ టైం ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. నిన్న కొన్ని నేను డిస్కస్ చేసిన తర్వాత స్పాట్లో చాలా నిర్ణయాలు కూడా చేశాం. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ వల్ల నేను ఒకటే పార్టీ నాయకత్వాన్ని మొత్తాన్ని కోరుతున్నా. ఇటీవల ఇవి చెప్పకపోతే కూడా ప్రాబ్లం ఉంటుంది, మీకు అది కూడా ఒక ఐడియా ఉండాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 4-5 జిల్లాల్లో నెగిటివ్ ఆర్టికల్స్ మొదలుపెట్టారు. వెరీ బ్యాడ్. కడాన ఒక వ్యక్తి నన్ను అడిగాడు, సార్ ఏంటి సార్ మీ పార్టీలో క్రమశిక్షణ ఉండే పార్టీలు ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి సార్ అని అడిగారు. నిజంగా నేను షాక్ తిన్నాను. మనం బిజీగా ఉంటే పేపర్ చూడకపోవచ్చు, మనం బిజీగా ఉంటే పేపర్లో వచ్చిన ఇగ్నోర్ చేయొచ్చు, కానీ పబ్లిక్లో మాత్రం దాని ప్రభావం ఉంటుంది. ఆ రోజుని డిసైడ్ చేసుకుని నేను చిన్న తప్పు చేశాను, టైం ఇవ్వకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఇంకా ఎక్కడన్నా స్టేట్మెంట్ వస్తే నెక్స్ట్ డే మీకు ఫోన్ వస్తుంది ఆర్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు కానీ కరెక్ట్ చేయకపోతే నేనే పిలిపించి మాట్లాడతా. ఎందుకంటే మనలో కొహెషన్ లేకుండా ఉంటే మాత్రం ఎన్ని పనులు చేసినా వేస్ట్ అవుతుంది. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నెలకు